Hi students, this is Srinivasan, faculty for law at Masterminds Guntur. So students, here we are with a review of your business laws of CA Foundation January 2025 question paper. Basically, we are analyzing the question paper, sir. So analyzing the question paper in the sense, so a level of difficulty in చూస్తాం. సో ఆ క్వశ్చన్ పేపర్ అడిగిన విధానాన్ని సో స్టూడెంట్ ఎలా ఆన్సర్ చేయాలి, ఎలా ఆన్సర్ చేయొచ్చు, ఈ క్వశ్చన్స్ కంప్లీట్గా అవుట్ ఆఫ్ బాక్స్ వచ్చాయి, ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్ని మనం డిస్కస్ చేస్తాం. సో వితౌట్ వేస్టింగ్ ఫర్దర్ టైం సార్, ఒకసారి క్వశ్చన్ 1A. సో సార్ క్వశ్చన్ 1 అంటే ఇట్స్ ఏ కంపల్సరీ క్వశ్చన్, రైట్? సో ఈ కంపల్సరీ క్వశ్చన్లో ఫస్ట్ వారు టెస్ట్ చేసిన కాన్సెప్ట్ ఏంటి అంటే వ్యాలిడిటీ ఆఫ్ ద ఫాలోయింగ్ అగ్రిమెంట్స్, విచ్ మీన్స్ ఇట్ ఈస్ వెరీ వెరీ బేసిక్ అండ్ ఫండమెంటల్ కాన్సెప్ట్. అంటే ఫండమెంటల్స్ స్టూడెంట్ యొక్క ఫౌండేషన్ టెస్ట్ చేయడం జరిగింది. ఫౌండేషన్ అంటే స్టూడెంట్ యొక్క బేసిక్స్ని టెస్ట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఏమో లీగాలిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ అండ్ కన్సిడరేషన్ అనే కాన్సెప్ట్ నుంచి ఫస్ట్ బిట్ అంటే ఫస్ట్ క్వశ్చన్ టెస్ట్ చేశారు. నెక్స్ట్ ఏమో సో బైలేటరల్ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అది టెస్ట్ చేశారు. అగ్రిమెంట్ ఇన్ డిస్టెంట్ ఆఫ్ ట్రేడ్ గురించి టెస్ట్ చేశారు. నెక్స్ట్ ఏమో అన్సౌండ్ మైండ్ పర్సన్ తో కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయితే సో వాట్ ఈస్ ద కాన్సిక్వెన్స్ అనేవి టెస్ట్ చేశారు. సో ఆల్ దీస్ ఆర్ బేసిక్ సార్. సో ఇఫ్ యూ రీడ్ అంటే మీరు క్వశ్చన్ ని ఒక కపుల్ ఆఫ్ టైమ్స్ చదివితే యూ కెన్ ఈజీలీ ఆన్సర్ సార్. సో ఐఎమ్ గివింగ్ ఇట్ యాజ్ ఏ ఈజీ రేటింగ్ ఫర్ దిస్ సార్. సో దిస్ క్వశ్చన్ ఈస్ బిట్ ఈజీ సార్. అండ్ సార్ ఫ్రాంక్లీ స్పీకింగ్ సార్, దిస్ క్వశ్చన్ సెక్షన్ 8 యొక్క సిగ్నిఫికెంట్ పాయింట్స్ మనం డే బిఫోర్ స్ట్రాటజీ ఆఫ్ లా లో కవర్ చేశాం సార్. సో అందులో నుంచి ఒక పార్ట్నర్షిప్ ఫర్మ్ అనేది సెక్షన్ 8లో మెంబర్ అవ్వచ్చు, సెక్షన్ 8 కంపెనీలో మెంబర్ అవ్వచ్చు అనే పాయింట్ బేస్ చేసుకొని క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరిగింది సార్. ఇది కూడా రిలేటివ్లీ వెరీ ఈజీ. సో ఇక్కడ ఆ ఫర్మ్ సబ్సిక్వెంట్ గా ప్రాఫిట్ షేర్ చేసుకోవచ్చా అనే కాన్సెప్ట్ మీద అడిగారు సార్. ఇట్ ఈస్ రిలేటివ్లీ ఈజీ ప్రొవైడెడ్. సో ఈ క్వశ్చన్ లెంత్ ఐ మీన్ దిస్ ఇస్ బిట్ లుకింగ్ బిట్ లెంతీ సార్, బట్ యూ కెన్ ఆన్సర్ ఇట్ వెరీ ఈజీలీ. నెక్స్ట్ సార్, సో నెక్స్ట్ యా ఎగ్జాక్ట్లీ. సో ఎంట్రెంచ్మెంట్ ప్రొవిజన్స్ మీద క్వశ్చన్ అడిగారు సార్. సో స్టూడెంట్ ఫౌండేషన్ లెవెల్లో స్టూడెంట్ హీ మే నాట్ క్యాచ్ ద టర్మ్ కోరం. అతనికి కోరం అంటే అర్థం అవ్వకపోవచ్చు. సో కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవడానికి అవకాశం ఉంది క్వశ్చన్లో. బట్ వెన్ యూ గో టు ద ఎండ్ సార్, సో ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ దే ఆర్ ఆస్కింగ్ యూ ఏ స్ట్రైట్ క్వశ్చన్. అంటే ఇది ఒక సినారియో బేస్డ్ క్వశ్చన్ లా డిజైన్ చేశారు సార్. అడ్వైజ్ ద కంపెనీ ఆన్ ద ప్రొసీజర్ ఆఫ్ ఇంక్లూడింగ్ ఎంట్రెంచ్మెంట్ ప్రొవిజన్. సో సార్ గో బ్యాక్ అండ్ సీ అవర్ లాస్ట్ డే బిఫోర్ రివిజన్ వీడియో సార్. సో అందులో మనం ఎంట్రెంచ్మెంట్ ప్రొవిజన్స్ చదవమని చెప్పాం, ఏఓఏ కాన్సెప్ట్ ని చదవమని చెప్పాం సార్. సో ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ కూడా మనం డే బిఫోర్ స్టడీలో చెప్పాం సార్. రైట్స్ అండ్ లయబిలిటీస్ ఆఫ్ ఏ మైనర్ ఇన్ కేస్ ఆఫ్ ఏ పార్ట్నర్షిప్ ఫర్మ్. సో ఐఎమ్ గివింగ్ ఏ ఈజీ రేటింగ్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 1 సార్. సో క్వశ్చన్ నెంబర్ 1 ఇట్స్ నాట్ టఫ్. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ ప్రొవైడెడ్ దిస్ ఇస్ ఏ కంపల్సరీ. ఇది కంపల్సరీ క్వశ్చన్ కాబట్టి ఈజీగా ఇచ్చాడు కాబట్టి సో ఇట్ ఈస్ ఏ బెనిఫిట్ ఆర్ ఇట్స్ ఎన్ అడ్వాంటేజ్ ఫర్ ద స్టూడెంట్ సార్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 చూద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 2 సార్. సో ఈ క్వశ్చన్ నెంబర్ 2 సోగా సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ నుంచి ఇచ్చారు సార్. సో క్వశ్చన్ నెంబర్ 2లో అసర్టైన్ స్పెసిఫిక్ గూడ్స్ అంటే స్పెసిఫిక్ గూడ్స్ యొక్క ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ గురించి, సో స్పెసిఫిక్ గూడ్స్ డిస్ట్రాయ్ అయితే ఏంటి లేదా అన్అసర్టైన్ గూడ్స్ డిస్ట్రాయ్ అయితే ఏంటి అనే 2 కాన్సెప్ట్స్ మీద అడిగారు సార్. దిస్ ఈస్ రిలేటివ్లీ ఈజీ. మోర్ ఓవర్ నా ఫైండింగ్ సార్ అసలు క్వశ్చన్ దేని మీద ఫోకస్ చేస్తుంది అని ఫైండ్ అవుట్ చేయడం కూడా ఈజీ, బికాస్ ద కాంట్రాక్ట్ స్పెసిఫికల్లీ ఐడెంటిఫైడ్. సో వాట్ ఆర్ స్పెసిఫిక్ గూడ్స్ ఆర్ విచ్ ఆర్ ఐడెంటిఫైడ్ అండ్ అగ్రీడ్ అపాన్ అట్ ద టైమ్ ఆఫ్ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్. కాబట్టి ఇవి స్పెసిఫిక్ గూడ్స్ అని స్టూడెంట్ కి కేర్ఫుల్ గా చదివితే అర్థమవుతుంది సార్. సో ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ రీడింగ్ స్కిల్. నువ్వు అక్కడ క్వశ్చన్ అబ్జర్వేషన్, సో నువ్వు ఎలా అబ్జర్వ్ చేసావు అనే క్వశ్చన్ నీ అబ్జర్వేషన్ స్కిల్ ని బేస్ చేసుకొని నువ్వు ఆన్సర్ చేయగలుగుతావు సార్. సో సింపుల్ సార్. సో ఇది కూడా ఈజీ క్వశ్చన్. సో ఇంతవరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన ఏదైనా ఉంటే మీరు డిస్కంఫర్ట్ ఫీల్ అయింది ఏదంటే ఈ టర్మ్ కోరం అంటే మీకు తెలియకపోవచ్చు. బట్ నేను దీనికి ఈజీ రేటింగ్ ఎందుకు ఇచ్చానంటే యు నో దట్ స్ట్రైట్ థియరీ క్వశ్చన్లా అడిగాడు కాబట్టి. నెక్స్ట్ సార్ 2A2. సో ఎస్ సార్, ఇది కండిషన్ యాజ్ టు టైటిల్. సో కండిషన్ యాజ్ టు టైటిల్ ఇక్కడ ఓనర్ అది స్టోలెన్ బైసైకిల్స్ మోటార్ సైకిల్స్. సో అక్కడ టైటిల్ ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా అనేది ఇది కూడా వెరీ ఈజీ క్వశ్చన్ ఫర్ 3 marks. సో యూ కెన్ కంఫర్టబుల్లీ ఆన్సర్ సార్. నెక్స్ట్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ సార్. సార్ సో మాస్టర్ మైండ్స్ లో జరిగిన రివిజన్ ఎగ్జామ్స్ లో కంఫర్టబుల్ గా కవర్ చేసాం సార్. సో అవర్ స్టూడెంట్స్ మా స్టూడెంట్స్ వరకు దీన్ని కంఫర్టబుల్ గా ఆన్సర్ చేయగలరు సార్. సో దిస్ ఏ స్ట్రైట్ థియరీ క్వశ్చన్ విచ్ ఈస్ వెరీ ఈజీ అండ్ డైరెక్ట్ ఫ్రమ్ ICAI. నెక్స్ట్ ICAI మెటీరియల్. నెక్స్ట్ ఎస్ సార్, ఇది కూడా డే బిఫోర్ స్ట్రాటజీలో చెప్పాం సార్. సెక్షన్ 11 ఇన్కార్పొరేషన్ డాక్యుమెంట్. దీంతో పాటు ఇన్కార్పొరేషన్ డాక్యుమెంట్ తో పాటు వెదర్ దిస్ హౌస్ ఏ సఫిషియంట్ ఎవిడెన్స్ లేదా అని అడిగాడు కదా సార్, దానికి సంబంధించిన ప్రొవిజన్ కూడా రాయాలి. దిస్ ఇస్ ఏ గుడ్ క్వశ్చన్ సార్ అండ్ స్ట్రైట్ థియరీ క్వశ్చన్. సో ఇందులో ఎటువంటి డిఫికల్టీ లేదు. నెక్స్ట్ సార్, ఇది ఇంప్లాయిడ్ అథారిటీ నుంచి. సో అంటే
ఒక పార్ట్నర్ ఫర్మ్ ని రిప్రజెంట్ చేస్తున్న ఒక పార్ట్నర్ అతను ప్రాపర్టీని ఇక్కడ ఈ క్వశ్చన్ సెక్షన్ సో ద ఫర్మ్ రిఫ్యూజెస్ టు పే ద ప్రైస్ ఆన్ ద గ్రౌండ్ ద సిమెంట్ వాజ్ నెవర్ రిసీవ్డ్. సార్ ఇక్కడ ఒక పార్ట్నర్ ఏం చేస్తాడంటే అతను పర్సనల్ పర్పస్ కోసం వాడుకుంటాడు సార్, అప్పుడు ఫర్మ్ లైబులా కాదనేది సార్. సో ఇది కూడా ఇంప్లైడ్ అథారిటీ కింద దిస్ కెన్ బి ఆన్సర్డ్ సో ఈజీలీ. నెక్స్ట్ సార్, సో ఆల్రెడీ ఇంకోటి సార్, సోర్స్ ఏంటంటే ఆల్రెడీ ఐసీఐ యొక్క ఎంటీపీ సోర్సెస్లో గతంలో ఈ క్వశ్చన్ అడుగున్నాడు సార్. బట్ అక్కడ అడిగినప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ సిమెంట్ సార్, ఇన్స్టెడ్ ఆఫ్ సిమెంట్ దే యూజ్ ద టర్మ్ స్టేషనరీ, ఇన్స్టెడ్ ఆఫ్ సిమెంట్ దే యూజ్ ద టర్మ్ స్టేషనరీ. సో దీన్ని కూడా మనం పాస్ట్ పేపర్స్ ప్రిపేర్ అయితే ఈజీ అనే చెప్పొచ్చు సార్. నెక్స్ట్ క్వశ్చన్ అయితే సార్, పబ్లిక్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ సార్, ఇది స్ట్రైట్ థియరీ క్వశ్చన్. సో కొద్దిగా మీరు ఆలోచించాల్సిన అవకాశం ఉంది. అంటే పబ్లిక్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ మస్ట్ బి ఏ గవర్నమెంట్ ఎంటిటీ ఆర్ గవర్నమెంట్ కంపెనీ. సో అయిందో లేదో చూసుకోవాలి సార్, దాన్ని బట్టి ది స్ట్రైట్ థియరీ క్వశ్చన్. ఇక్కడ ఇంకోటి కూడా అడిగారు, ఎక్స్ప్లెయిన్ ఇన్ బ్రీఫ్ అబౌట్ వేరియస్ ఇన్స్టిట్యూషన్స్. సో ఇది స్ట్రైట్ థియరీ క్వశ్చన్ సార్, మనం డే బిఫోర్ స్ట్రాటజీలో కూడా చెప్పాం సార్. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ కామన్ సీల్ విచ్ ఈస్ క్వైట్ ఈజీ ఫర్ 2 మార్క్స్. సో ఇప్పటి వరకు సార్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన క్వశ్చన్స్ ఏమి ఉండవు, సో ఉన్నాయి అని నేను అనుకోవట్లేదు అట్లీస్ట్. సో యాజ్ ఆఫ్ నౌ ద పేపర్ ఈజ్ ఈజీ టిల్ హియర్. సార్ ఫ్రాంక్లీ స్పీకింగ్, what are the agreements which are held to be opposite to public policy? So basically a straight theory question hasn't been expected from this sir. అంటే straight theory question ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయలేదు. సో వీటి నుంచి ఏదైనా ప్రాక్టికల్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తాం అనుకున్నాం. ఆ రోజు డే బిఫోర్ స్ట్రాటజీలో కూడా, అంటే లాస్ట్ డే రివిజన్ ఆ స్ట్రాటజీలో కూడా వీడియోలో కూడా ఇదే చెప్పాం సార్. సో దీని మీద ప్రాక్టికల్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తారని. సో అన్ఫార్చునేట్లీ దెర్ ఇస్ ఎ స్ట్రైట్ థియరీ క్వశ్చన్. సో of course since it's a straight theory question దానికి అడ్వాంటేజ్ ఎప్పుడు ఉంటుంది, you need not to think on it much. సో స్ట్రైట్ థియరీ క్వశ్చన్ కాబట్టి రాసేయచ్చు సార్. సో ఎస్ సార్, వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్, జాయింట్ ప్రామిసర్, లైబిలిటీ ఆఫ్ జాయింట్ ప్రామిసర్. సో ఇది కూడా పర్ఫార్మెన్స్ ఆఫ్ కాంట్రాక్ట్ నుంచి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్. సో దిస్ ఈస్ క్వైట్ ఈజీ సార్, ఇక్కడ అసలు ఎక్కడ కూడా మనం స్ట్రగుల్ అవ్వాల్సిన పని లేదు 4Aలో. 4B, సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అని ఫస్ట్ నుంచి చెప్తూ వచ్చాం సార్. అలాగే డే బిఫోర్ స్ట్రాటజీలో కూడా చెప్పాం, మా రివిజన్ ఎగ్జామ్స్లో కూడా కవర్ చేసాం సార్. సార్ ఫ్రాంక్లీ స్పీకింగ్, సో కంపారిటివ్లీ గతంలో వచ్చిన అటెంప్ట్స్, పాస్ట్ 1 or 2 అటెంప్ట్స్ కంటే ఈ అటెంప్ట్ లా పేపర్ ఈజ్ రిలేటివ్లీ ఈజీ సార్. సో ద క్వాంటిటీ ఆఫ్ ప్రాక్టికల్ క్వశ్చన్స్ సార్ బిట్ లో, అంటే చాలా తక్కువ, బిట్ లెస్. సో ఏంటి అంటే సార్, ఇక్కడ సినారియో బేస్డ్ థియరీ క్వశ్చన్స్ లాగా అడిగారు సార్, ప్రాక్టికల్ క్వశ్చన్ కొన్ని వెయిటేజ్ చాలా తక్కువ. సో కాబట్టి స్టూడెంట్ స్ట్రైట్ థియరీ క్వశ్చన్ ఎలా అయితే ఆన్సర్ చేస్తారో, సో సినారియో బేస్డ్ థియరీ క్వశ్చన్ కూడా అలానే ఆన్సర్ చేయొచ్చు. సో ఇక్కడ స్టూడెంట్ 40 అనే మార్క్ని క్రాస్ అవ్వటం ఈ పేపర్లో ఇట్ ఈస్ రిలేటివ్లీ ఈజీ వెన్ కంపేర్ టు ప్రీవియస్ అటెంప్ట్స్. సో నెక్స్ట్ సార్, ఇది స్ట్రైట్ థియరీ క్వశ్చన్ సార్, ఇది మనం కవర్ చేసాం. నెక్స్ట్ ఇది కూడా మనం కవర్ చేసాం సార్. సో స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్, వెరీ వెరీ ఈజీ సార్. సో మనకి దాని హైరార్కీ తెలుసు కాబట్టి, సో నేనేమంటానంటే ఫోర్త్ క్వశ్చన్ ఈస్ కంప్లీట్లీ ఈజీ సార్. అంటే ఇట్స్ 20 మార్క్స్కి ఈజీగా వచ్చింది సార్ ఈ క్వశ్చన్. సో దీన్ని చాయిస్గా మనం వదిలిపెట్టలేం. సో నెక్స్ట్ సార్, ఇక్కడ సో ఇదేంటి అంటే సార్, అప్రోప్రియేషన్ అసెర్టైన్మెంట్లో, సో అన్అసెర్టైన్ గుడ్స్ అయితే ఓనర్షిప్, ఫర్ ఎగ్జాంపుల్ సార్, సో ఇక్కడ వితౌట్ రిజర్వింగ్ ద రైట్ ఆఫ్ డిస్పోజల్ మనం బయ్యర్కి ట్రాన్సిట్లో పంపించాం కాబట్టి ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అవుతుందా అవదా అనే కాన్సెప్ట్ మీద అడిగాడు సార్. సో ఇక్కడ ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ బయ్యర్కి అవుతుంది సార్. సో కాబట్టి బయ్యర్ రీఫండ్ అడగలేడు. ఇది కొంచెం ఆలోచించి రాయాల్సిన ఆన్సర్ సార్. కండిషనెస్ టు మర్చెంటబిలిటీ సార్ ఇక్కడ చూస్తే ఇఫ్ యూ క్లియర్లీ అబ్జర్వ్, the defect is not a patent defect sir, it's a latent defect. So buyer can repudiate the contract on basis of conditioners to merchantability. So sir, ఇక్కడ అతను అబ్జర్వ్ చేసి ఉండకపోవచ్చు డిఫెక్ట్ ఇన్ ద ఇంజన్, బట్ వాడు ఏం చెప్పాడు, he discovered a defect in the engine that could not have been detected even with a reasonable inspection. అంటే అతను అప్పుడు అబ్జర్వ్ చేసి ఉన్నా కూడా రీజనబుల్ ఇన్స్పెక్షన్తో ఆ డిఫెక్ట్ డిటెక్ట్ చేయబడి ఉండేది కాదు. అంటే డిఫెక్ట్ లేటెంటా పేటెంటా, ఇట్స్ ఏ లేటెంట్ డిఫెక్ట్ సార్. లేటెంట్ డిఫెక్ట్ కాబట్టి ఈ కండిషనర్స్ టు మర్చెంటబిలిటీ మనం అప్లై చేసి వీ క్యాన్ రిసైన్ ద కాంట్రాక్ట్, రెబ్యుడేట్ ద కాంట్రాక్ట్. ఫ్రాంక్లీ స్పీకింగ్ సార్, ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ ఐ హ్యావ్ ఎక్స్పెక్టెడ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్ట్నర్షిప్స్. సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్ట్నర్స్ అడగడం జరిగింది సార్, బట్ దీస్ 2 are relatively easy, it carries 2 marks each. Okay, so నెక్స్ట్ డిజల్యూషన్ ఆఫ్ పార్ట్నర్షిప్ సార్, కంపల్సరీ డిజల్యూషన్ అండ్ డిజల్యూషన్ బై అగ్రిమెంట్. సో ఇక్కడ కన్సెంట్ ఆఫ్ మెజారిటీ ఆఫ్ పార్ట్నర్స్ కదా సార్, మ్యూచువల్ కన్సెంట్ ఆఫ్ ఆల్ ద పార్ట్నర్స్ ఉండాలి. దాని గురించి మనం ఆన్సర్ రాస్తే సరిపోతుంది సార్. డిస్కస్ విత్ స్టేట్మెంట్ అన్నాడు కాబట్టి డిజల్యూషన్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఫర్ మేకర్ బై మ్యూచువల్ అగ్రిమెంట్ విత్ కన్సెంట్ ఆఫ్ మెజారిటీ ఆఫ్ ద పార్ట్నర్స్ కదా సార్, విత్ కన్సెంట్ ఆఫ్ ఆల్ ద పార్ట్నర్స్. సో అదొకటి సార్, బట్ కంపల్సరీ డిజల్యూషన్ వచ్చేసి కోర్టు రాయాలి. అయితే
కంపల్సరీ డిజల్యూషన్ గురించి రాయాలి, మనం డిజల్యూషన్ ఆఫ్ పార్ట్నర్స్ బై మ్యూచువల్ అగ్రిమెంట్ గురించి కూడా రాయాలి సార్. సో ఇక్కడ డిస్కస్ ది స్టేట్మెంట్ అంటే సో ఇక్కడ మ్యూచువల్ అసెంట్ విత్ కన్సెంట్ ఆఫ్ మెజారిటీ ఆఫ్ పార్ట్నర్స్ అన్నారు కాబట్టి దిస్ ఈస్ నాట్ వ్యాలిడ్ సార్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ విత్ రిఫరెన్స్ టు ఇండియన్ కాంట్రాక్ట్. అండూ ఇన్ఫ్లుయెన్స్ సార్. సో అండూ ఇన్ఫ్లుయెన్స్ మన ఫ్రీ కన్సెంట్ చాలా ఇంపార్టెంట్ అని గతం వీడియోలో మనం చెప్పాం సార్, డే బిఫోర్ రివిజన్ ఆ స్ట్రాటజీలో మనం చెప్పాం సార్. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ అండ్ ఇది మొత్తం అండూ ఇన్ఫ్లుయెన్స్ గురించి అడిగారు సార్. సో ఫ్రీ కన్సెంట్ కాబట్టి 6/6 మార్క్స్ స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంది సార్. సో ఇఫ్ నాట్ 6 అట్లీస్ట్ 5 మార్క్స్ స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంది సార్. ఇన్కోర్ట్ ఇన్స్ట్రుమెంట్ నుంచి అడిగారు సార్. సో ఇన్కోర్ట్ ఇన్స్ట్రుమెంట్ గురించి ప్రొవిజన్ రాసి సో ఇక్కడ వాడు అడుగుతుంది ఏంటి, వెదర్ అంజలి ఈజ్ లైబుల్ టు హానర్ ద ప్రామిసర్ నోట్ ఫర్ మనీష్ ఆర్ నాట్. సో స్టాంప్ అతను హోల్డర్ అయితే ఏంటి, హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ అయితే ఏంటి, హోల్డర్ యొక్క లైబిలిటీ ఒకలాగా, హోల్డర్ యొక్క లైబిలిటీ ఒకలాగా, హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ ఒక లైబిలిటీ మరోలా ఉంటుంది సార్. సో దాని గురించి ప్రొవిజన్లో ఆన్సర్ చేయాలి సార్. నెక్స్ట్ సో ఇది కూడా ప్రెజెంట్మెంట్ సార్. సో ఇక్కడ జనరల్గా సెక్షన్ 31తో ఆన్సర్ చేయాలి సార్, బట్ అన్ఫార్చునేట్లీ వీ హ్యావ్ టు లుక్ ఇన్ టు ద ఆన్సర్ ఆఫ్ ICAI. సో యాజ్ ఆఫ్ నో, యాజ్ ఫార్ యాజ్ ఐ నో, సో ఇక్కడ సెక్షన్ 31 అనేది మన సిలబస్లో కవర్ అవ్వలేదు, బట్ సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఫర్ ద ICAI's ఆన్సర్ సార్. సో మోర్ ఓవర్ ఇక్కడ ద బిల్ హ్యాస్ బీన్ ప్రెజెంటెడ్ బిఫోర్ ద డ్యూ డేట్. సో ICAI దీనికి ఎలా ఆన్సర్ చేస్తుందో చూడాలి సార్. ఇది ఒక డిస్క్లైమర్. నెక్స్ట్ సో ఇది మనం ముందు స్ట్రాటజీలో చెప్పాం సార్, ఏజెంట్స్ అథారిటీ నెంబర్. యూ కెన్ గో బ్యాక్ అండ్ చెక్ ద వీడియో సార్. సో సెక్షన్ 189 ఇది వెరీ ఇంపార్టెంట్ అని మనం చెప్పడం జరిగింది సార్. నెక్స్ట్ సబ్ ఏజెంట్ అండ్ సబ్స్టిట్యూటెడ్ ఏజెంట్ కూడా అడిగాడు. సో ఇది కూడా ఇంపార్టెంట్ సార్, ఇంపార్టెంట్ అని మనం చెప్పాం, దట్ హ్యాస్ బీన్ ఆస్క్డ్ సార్. నెక్స్ట్ జాయింట్ ప్రామిసర్స్ గురించి కూడా అడిగారు సార్. నెక్స్ట్ అగ్రిమెంట్ రిజిస్టర్ ఆఫ్ ట్రేడ్ గురించి కూడా ప్రాక్టికల్ క్వశ్చన్ వచ్చింది సార్. సో నెక్స్ట్ అగ్రిమెంట్స్ ప్రాక్టికల్ క్వశ్చన్స్ అని మనం ప్రాక్టికల్ క్వశ్చన్స్ అని చెప్పాం, బట్ అక్కడ ఒక చిన్న డిస్క్లైమర్ కూడా చెప్పాం, మనం ప్రాక్టికల్ క్వశ్చన్ అని చెప్తున్నామంటే దానికి సంబంధించిన థియరీ క్వశ్చన్ కూడా చదవాలి అని. సో నెక్స్ట్ బైలేటరల్ మిస్టేక్ వచ్చింది సార్. సో ఫార్చునేట్లీ మోస్ట్ ఆఫ్ అవర్ క్వశ్చన్స్ గాట్ కవర్డ్ ఇన్ ద ఎగ్జామ్ సార్. సో రూల్స్ యాజ్ టు కాంపెన్సేషన్ వచ్చింది సార్. సో ఇలాంటివి అన్నీ కవర్ చేయటం, అన్ని మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ అయితే మనకి ఎగ్జామ్లో వచ్చాయి సార్. LLPలో కూడా సెక్షన్ 11కి సంబంధించి వచ్చింది సార్, ఇన్కార్పొరేషన్ డాక్యుమెంట్ అండ్ కంటెంట్స్ ఆఫ్ ఇట్, ఇది కూడా ఎగ్జామ్లో కవర్ చేయడం జరిగింది సార్. సో ఎస్ అన్ఫార్చునేట్లీ ఇక్కడ 4 kinds ఆఫ్ పార్ట్నర్షిప్ అని మనం చెప్పుకున్నాం, బట్ అతను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్ట్నర్స్ నుంచి ఎగ్జామ్లోంచి అడగడం జరిగింది సార్. నెక్స్ట్ సో ఇక్కడ సబ్ ఏజెంట్ సబ్స్టిట్యూట్. నెక్స్ట్ వాట్ ఆర్ ద రైట్స్ ఆఫ్ బయర్ అండ్ సెల్లర్, ఇది కూడా మన డే బిఫోర్ స్ట్రాటజీలో మనం కవర్ చేసాం సార్. సో సేల్ ఆఫ్ గుడ్స్ యాక్ట్లో మనం కవర్ చేసాం. ఐ విల్ షో యూ సార్. సార్ చూడండి సార్, స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్ వచ్చింది. సో అంటే మనం డే బిఫోర్ స్ట్రాటజీ పబ్లిక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ వచ్చింది. సో ఇలాంటివన్నీ కూడా మనం ఎక్కడైతే సో ఏవైతే ఇంపార్టెంట్ అని చెప్పామో అవి మోస్ట్లీ దే గాట్ కవర్డ్ సార్. మైనర్ రైట్స్ అండ్ లైబిలిటీస్ ఆఫ్ మైనర్ ఇది వచ్చేసింది సార్. సో రిజిస్ట్రేషన్ మీద క్వశ్చన్ అడగలేదు. సో యా నెక్స్ట్ యా సార్ సోగా. సో రైట్స్ ఆఫ్ బయర్ అగేన్స్ట్ సెల్లర్. సో మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ మనం డే బిఫోర్ స్ట్రాటజీలో ఏవైతే చెప్పామో అవి కవర్ చేయడం జరిగింది సార్. సో కంపారిటివ్లీ ద థియరీ పార్ట్ ఈజ్ రిలేటివ్లీ ఈజీ సార్, విత్ సర్టెన్ ఎక్సెప్షన్స్ లైక్ దిస్. సో ఈజీగా ఆన్సర్ చేయగలిగిన పేపర్ సార్ ఇది. గో ఫర్ యువర్ నెక్స్ట్ పేపర్ ప్రిపరేషన్. థ్యాంక్ యూ.